హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. పెళ్ళిళ్ళు జరగాలంటే ఒకప్పుడు ఇటు 7 తరాలు అటు 7 తరాలు కూడా ఆలోచించేవారు. ఎందుకంటే ఆ కుటుంబం ఎలాంటిది, కుర్రాడు ఎటువంటి వారు అనేది కూడా తన స్వభావం అన్నీ కూడా తెలియాలంటే మాత్రం ఇటు 7 తరాలు కూడా పరిశీలించి పెద్దలంతా అప్పట్లో పెళ్ళిళ్ళు చేయడం అందరూ కూడా తెలిసిందే. ఇప్పుడు అందరూ కూడా తెలిసిందే. మారుతున్న టెక్నాలజీ కొద్ది కూడా పెళ్ళిళ్ళు అన్నీ కూడా ఆన్లైన్లోని, అలాగే వాట్సాప్ ఇటు విధంగా ఇన్స్టాగ్రామ్లో కూడా రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం అందరూ కూడా చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అనగానంగా ఇప్పుడు ఉన్నటువంటి వచ్చేటువంటి పెళ్లి కొడుకు ఏ విధంగా ఉంటాడు, తన అల్లుడు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందని కూడా తెలుసుకోవడం చాలా కష్టం. పెళ్ళి అయిన తర్వాత పెళ్లికి ముందు అనేక రకాలుగా చెప్పుకుంటారు. పెళ్ళిన తర్వాత తన స్వభావం, తన విశ్వరూపం చూపించడంతో చాలామంది అత్తమామలు కావచ్చు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు, అలాగే పోలీస్ స్టేషన్లంట తిరుగుతూ ఇటువంటి ఇబ్బందులు పడుతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాం. కానీ అటువంటి సంఘటనల నుంచి తప్పించుకోవాలని, అటువంటి ఆ విధంగా జరగకుండా ఉండాలని కూడా వినూత్న రీతిలో ఒక తండ్రి అయితే తనకు రాబోయే అల్లుడు ఎలాంటి వాడు, సమాజంలో ఎటువంటి బాధ్యత ఉంది, అతను డ్రైవ్ చేసే విధానం ఎలా ఉంటుంది, తన ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా లేదా, ఇటువంటి చలానాలు తప్పించుకుంటూ తిరుగుతున్నారా, పోలీసుల నుంచి ఎలా ఉంది, తన వ్యక్తిత్వం ఎలా ఉందని కూడా ఒక ఆలోచన అయితే తెరలేపాడు. ఆలోచన విధంగా తన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కాకుండా తనకు సంబంధించిన, తన అల్లుడికి సంబంధించిన ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి తనకు సంబంధించిన వివరాలన్నీ కూడా అడిగిన విషయం అయితే ఇప్పుడంతా కూడా కాకినాడలో చర్చనీయాంశంగా మారింది. ఈ విధంగా తనకు కాబోయే అల్లుడు తన కుమార్తె ఏ విధంగా చూసుకోవాలని తన బాధ్యతతో తన తండ్రి చేసినటువంటి దానికైతే ప్రతి ఒక్కరు కూడా అభినందించినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈ సంఘటన కాకినాడలో చోటు చేసుకున్న నేపథ్యంలో కాకినాడ ఏదైతే ట్రాఫిక్ సిఐ ఎవరైతే ఉన్నారో రామారావు గారు అయితే తనను అడిగినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఘటన అయితే అతను ఎదుర్కొన్నారు, ఏ విధంగా ఫేస్ చేశారు, తనకు వివరాలు ఏ విధంగా ఇచ్చారు, దీని మీద మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం సిఐ రామారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా చూడాలంటే ఒకప్పుడు పెళ్ళిళ్ళు అనేవి అందరూ కూడా ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి. కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో తన యొక్క బయోడేటా దానికి ఎలా ఉంది ఏంటనేది కూడా నేర చరిత్రను కూడా చూసే పరిస్థితులు వచ్చాయి. ఈ సంఘటన చూస్తే ఎలా అనిపిస్తుంది? ఇటువంటి ఫస్ట్ కేసు మీరు ఫేస్ చేశారు, ఎలా అనిపిస్తుంది? అంటే రాబోయే ఈ తరాల్లో మారుతున్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా ఈ పబ్లిక్లో కూడా అవేర్నెస్ పెరిగిపోయింది. ట్రాఫిక్ రూల్స్ పట్ల వీటి పట్ల కూడా అవేర్నెస్ పెరిగిపోయింది. ఈ అవేర్నెస్లో భాగంగానే ఈ కాన్సెప్ట్లో ఎందుకు చూడకూడదు, రాబోయేటువంటి సెలెక్ట్ చేసుకోబోయేటువంటి వరుణ్ణి కూడా అతని మీద ట్రాఫిక్ చలనాలు కానీ ట్రాఫిక్ వైలేషన్స్ కానీ ఎన్నున్నాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాడా లేదా, ఈ యాంగిల్లో మనం ఎందుకు పరిశీలించకూడదు అనేటువంటి భావన పబ్లిక్లో కూడా, నేను ఇది ఫస్ట్ టైం చూడడం ఇక స్టార్ట్ అయింది, ఇది నాకు తెలిసి కంటిన్యూ అవుతుందేమని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మేము 26వ తారీఖున భానుగుడి జంక్షన్స్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ డ్యూటీస్ నిర్వహిస్తున్న భాగంలో ఒక 55 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వృద్ధుడు మా వద్దకు రావడం జరిగింది. అతని వద్ద ఒక స్లిప్పు, 2 వాహనాల యొక్క స్లిప్తో కూడినటువంటి నెంబర్స్ ఉన్నటువంటి 2 వాహనాల నెంబర్లు ఉన్నటువంటి స్లిప్ను మాకు హ్యాండ్ ఓవర్ చేసి ఆ 2 వాహనాల యొక్క రికార్డ్స్ను, అంటే ఎన్ని చలానాలు, ఎన్ని ట్రాఫిక్ వైలేషన్స్ పడ్డాయి వాళ్ళ మీద, పడితే కనుక ఏ వైలేషన్స్ అవి, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగా, హెల్మెట్ పెట్టుకోలేదా, మైనర్ డ్రైవింగా, లేకపోతే ఓవర్ స్పీడా, లేకపోతే ఇతరత్ర చలనాలు ఏమున్నాయి, ఏ హెడ్స్లో ఉన్నాయి, రాంగ్ పార్కింగ్ చలనాస్ ఉన్నాయా, ఇవన్నీ కూడా అంటే కాబోయే పెళ్ళి చేసుకోబోయే వరుడి యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ అనేటువంటిది తెలుసుకోవడం కోసం ఈ ట్రాఫిక్ వైలేషన్స్ని ఒక స్కేల్ కింద తీసుకోవడం జరిగింది. ఆయన దానిలో భాగంగానే ఆ యొక్క పెద్ద ఆయనకి మేము అతను ఆ 2 బళ్ళలో ఉన్నటువంటి వాహనాల మీద రికార్డ్ అయినటువంటి చలనాలన్నీ కూడా పరిశీలించి, అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల యొక్క రికార్డులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసుకొని ఎటువంటి చలనాలు కూడా రికార్డు కాకపోవడంతో అతని విషయాన్ని మేము చెప్పడం జరిగింది. వెంటనే అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే చలనాలు లేకపోవడం వల్ల, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే చలనాలు లేకపోతే ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మ్యారేజ్, అంటే మ్యారేజ్ చేసుకోవడం అర్హుడుగా ఆయన అలా భావించారన్నమాట ఆ పెద్ద ఆయన. సో ఆ భావన ఇప్పుడు సామాన్య ప్రజానికాల్లో కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ అనేటువంటిది ఏమనుకుంటామంటే మనం ఏదో ఒక చలనాలు కట్టేటువంటి ప్రక్రియ, ఇది ఒక రూల్స్ ఉన్నటువంటి ప్రక్రియ, దేనికి ఉపయోగపడదు అని అనుకుంటారు జనరల్గా, పబ్లిక్లో ఉన్నటువంటి అపోహ అది. కానీ దయచేసి మనం నిత్యం జరిగేటువంటి మరణాలు సంభవించేవన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల సంభవించే మరణాలే, అదేవిధంగా ట్రాఫిక్ వైలేషన్స్, ఓవర్ స్పీడ్ వల్ల సంభవించే మరణాలే, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ వల్ల సంభవించే మరణాలు, ఈ మరణాలే అత్యధికంగా 80% వరకు కవరేజ్ చేస్తున్నాయి ట్రాఫిక్ వైలేషన్స్ వల్ల. ఈ ట్రాఫిక్ వైలేషన్స్తో కూడినటువంటి చలనాలు ఉన్నట్లయితే కనుక అతను నిజ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రాణానికి అపాయం కానీ లేదా శాశ్వత వైకల్యం కానీ వచ్చేటువంటి సందర్భాలు సంభావ్యత చాలా ఎక్కువగా ఉన్నట్టు అతనికి. సో అటువంటి విషయాల్ని, ఆ రిస్క్ ఎక్కువగా ఉన్నటువంటి ఫ్యాక్టర్ని ఈ పెద్ద ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకుని ముందు ట్రాఫిక్ వైలేషన్స్ ఉన్నాయా లేదా, ఉంటే
ఓహో ఏమీ లేకపోయింది కాబట్టి ఇతను సెక్యూరిటీ పరంగా పర్లేదు, మా పిల్లని అవ్వచ్చు, మా పిల్లనిస్తే మా పిల్లని బాగా చూసుకుంటాడు, ఇతనికి కూడా లైఫ్ రిస్క్ తక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనలోకి ఆయన వెళ్ళడం జరిగింది. ఇటువంటి ఆలోచనలో క్రియేటివ్గా ఆలోచిస్తూ చూడడం అనేటువంటిది ఒక ఆదర్శనీయమైనటువంటి సంఘటన ఇది. దీన్ని అందరూ కూడా దయచేసి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా దీన్ని కూడా ఆదర్శంగా తీసుకొని దయచేసి అంటే ఈ వెహికల్స్ చెక్ చేయమని కాదు, ఈ ట్రాఫిక్ రూల్స్ని మీరు పాటించినట్లయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో మీ ట్రాఫిక్ రూల్సే మిమ్మల్ని కాపాడేది. మీ నిజ జీవితంలో మనం నేర్చుకునేటువంటి విద్య మనకి ఏ రకంగా ఉపయోగపడుతుందో ఇది కూడా ఒక అప్లైడ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది. ట్రాఫిక్ రూల్స్ అనేటువంటిది ఒక అప్లైడ్ సైన్స్. ఇది మనం నిజ జీవితంలో రోజు అప్లై చేసుకోవాల్సిందే. దీన్ని మనం ఏ రోజైతే అప్లై చేయకపోదాం ఆ రోజున మరణం కానీ మన శాశ్వత వైకల్యం కానీ మీకైనా నాకైనా ఎవరికైనా సంభవించే అవకాశాలు ఉన్నాయి. సో దయచేసి పబ్లిక్ అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తే మీ యొక్క స్వీయ క్రమశిక్షణతో ఎప్పుడైతే ఉన్నారో, మీ వైఖరి ఎప్పుడైతే ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్ లేకుండా, ఈ హెల్మెట్ ఎప్పుడు కూడా పెట్టుకుంటూ చిన్నపాటి నిర్లక్ష్యం లేకుండా ఎప్పుడైతే బండి తోలుతున్నారో ఆ బండిని కూడా మీ సొంత మనిషిగా భావించి ఆ బండి నడిపేటప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, స్వీయ క్రమశిక్షణ, సరైనటువంటి స్ఫూర్తితో ఉన్న మీరు బండి నడుపుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా రోడ్డు బారిన ప్రమాదాల బారిన పడకుండా ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ పెద్ద ఆయన తీసుకున్నటువంటి సలహా ఏదైతే మనం మా ట్రాఫిక్ పోలీస్ నుంచి ఏదైతే అడిగారో సహాయం తీసుకున్నారో దీన్ని మీరు కూడా ఆదర్శంగా అది ఎలా ఇవ్వగలిగారు అంటే మొదట మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారు అతను ఈ విధంగా అడుగుతారని? అతను మొదట ఏమని అడిగారని జనరల్గా అంటే ఇలాగా మాకు ఒక 2 వెహికల్స్తో కూడినటువంటి ఒక పేపర్ స్లిప్ ఇచ్చారు. మాకు ఇచ్చి ఆ పేపర్ స్లిప్లో ఉన్నటువంటి వెహికల్స్కి చలనాస్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా, చలనాస్ ఏమైనా పడ్డాయా, డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటే కనుక ఈ 2 వెహికల్స్ మీద డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా కేసెస్ బుక్ అయి ఉంటే కనుక ఆ పర్టికులర్స్ అని ఇవ్వండి దయచేసి అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ముందు మాకు ఇన్ఫర్మేషన్ అడిగారా మీరు జనరల్గా దేనికి ఇలా అడుగుతున్నారు మీరు ఎవరైనా? ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మేము ఆరా తీసాం, దేనికి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, దేనికోసం ఎందుకోసం అని చెప్తే ఆయన మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. నాకు ఒక పాప ఉంది సార్, మా మిస్సెస్ చిన్నప్పుడే చనిపోయింది, మా పాప చిన్నప్పుడే చనిపోయింది. నేను మా పాపని నేను చాలా అల్లారుముద్దుగా పెంచుకున్నాను. మా పాప ఇప్పుడు పెద్ద వయసు అయింది, ఎంబీఏ చేసింది, ఎంసీఏ చేసింది. ఇప్పుడు పెళ్లి చేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. సంబంధాలు అంటూ వస్తున్నాయి. ఒక సంబంధాలు చూసేటటువంటి కుర్రవాళ్ళలో ఒక కుర్రవాడి యొక్క ఈ బండి యొక్క నెంబరు ఇదిను, కార్ నెంబర్ ఇది, బండి నెంబర్ ఇది అని చెప్పి స్లిప్ చూపిస్తూ మాకు చెప్పడం జరిగింది. దాని మీద మేము కూడా చాలా అభినందించాం. ఎందుకంటే చాలామంది ఈ విధంగా దానికి చెప్పడానికి మీకు టైం కూడా ఉండదంటారు కొంతమంది. అంటే మీరు కూడా మానవత దృక్పథంతో ఆలోచించడానికి ప్రధాన కారణం ఏంటనుకోవచ్చు? ఎందుకంటే ఇది ఒక సమాజానికి మనం పంపించేటువంటి మెసేజ్ సార్ ఇది. మనం అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ అనేటువంటివి ఒక కట్టుబాటు లాంటిది. ఇది పాటిస్తేనే ఎదుటివాడు మన ప్రాణం కోల్పోవడం కాదు, ఎదుటివాడు ప్రాణం కూడా తీసేటువంటి పరిస్థితి మనకి ఈ కట్టుబాట్లు పాటించకపోవడం వల్ల వస్తున్నటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. దయచేసి అందరూ కూడా ఈ సీరియస్నెస్ని అర్థం చేసుకోండి, ట్రాఫిక్ రూల్స్ని అందరూ కూడా పాటించండి. ఇప్పుడు కొత్తగా సిగ్నల్స్ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాకినాడ పట్టణంలో. గత 5-6 నెలల నుంచి కూడా సిగ్నల్స్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ రెడ్ లైట్ దగ్గర ఆపకపోతే వచ్చే బస్సు గుద్దేయడమో యాక్సిడెంట్ అవ్వడమో జరుగుతున్నాయి. సో రెడ్ లైట్ దగ్గర ఆపడం, గ్రీన్ లైట్స్ దగ్గర వెళ్ళిపోతున్నప్పుడు మూవ్ చేయడం, ఎల్లో అంబర్ లైట్ వెలుగుతున్నప్పుడు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలి, అవన్నీ కూడా ట్రాఫిక్ పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి. మేము కూడా ఏం చేస్తామంటే ట్రాఫిక్ పోలీసు ప్రతి జంక్షన్ దగ్గర ఒక 50 మంది 60 మంది చొప్పున ఆపుతున్నాం. ఆపి వాళ్ళందరికీ కూడా రెడ్ సిగ్నల్ అంటే ఏంటి, గ్రీన్ సిగ్నల్ అంటే ఏంటి, ఈ జేబ్రా లైన్ ఎక్కడ దాటాలి, స్టాప్ లైన్స్ ఎక్కడ ఉంటున్నాయి, మీ వెహికల్ ఏ పొజిషన్లో ఉంచాలి స్టాప్ లైన్స్ దగ్గర, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ప్రయాణికులకి. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ కూడా ఇటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి పెద్ద జరిగినటువంటి సందర్భాన్ని ప్రజానికం అందరూ కూడా అర్థం చేసుకుంటే ఇది ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది పబ్లిక్ ఒక అవగాహన వస్తుంది. ఖచ్చితంగా ఇది అందరూ పాటిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇది ఇక్కడతోనే మొదలైంది అనుకోవచ్చు, ఇక్కడి నుంచే మొదలైంది అనుకోవచ్చు ఈ యొక్క నూతనంగా ఒరవడిని అనుకోవచ్చు సార్. ఇది ఫస్ట్ స్టార్ట్ అయింది, ఇది ఎవరైనా వస్తారేమో అని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పెళ్ళిళ్ళు కావాలంటే ఒకప్పుడు ఆ పెళ్ళిళ్ళ పేరెంట్ని సంప్రదించేవారు, పక్కన ఎవరో ఒకరిని అడిగేవారు, ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళని అడిగేవారు, అబ్బాయి ఎలా అంటాడు అనేవారు. కానీ పోలీసులు నడవని ఇది ఫస్ట్ టైం అనుకోవచ్చు మనం. నేను అనుకోవడం ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే కాన్ఫిడెన్షియల్గా ఎప్పుడైనా జరిగితే జరగండొచ్చు, ఎంక్వైరీలు చేసి ఉండొచ్చు, కానీ నా నోటీసులో నా సర్వీస్లో ఇది ఫస్ట్ టైము. నేను నా అబ్జర్వేషన్ అయితే ఇది ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు ప్రయాణం మనం ఎంత సుఖవంతంగా జరిగితే మన జీవిత ప్రయాణం కూడా అంత బాగా జరుగుతుంది అనుకోవచ్చు. సార్, ఎందుకంటే ట్రాఫిక్ అనేటువంటిది నిజ జీవితంలో ఒక భాగం. మన మానవ జీవితంలో ట్రాఫిక్ కూడా ఒక భాగమే. మన మానవ జీవితంలో ప్రయాణం ఒక భాగం. ప్రయాణం ఉన్నప్పుడు ట్రాఫిక్ కూడా ఉంటుంది. ట్రాఫిక్ రూల్స్ కూడా పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉంటుంది. అవి పాటించే క్రమంలో జరిగేటువంటి పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటువంటిది నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్. డివైడర్లను గుద్దేయడం, హెల్మెట్ లేకుండా పడిపోవడం, ఇటువంటి రోడ్ యాక్సిడెంట్, ఓవర్ స్పీడ్గా నడపడం, హెల్మెట్ లేకుండా రెక్లిజెన్స్గా బళ్ళు నడపడం, ఓవర్ ప్యాసింజర్స్ని ఎక్కించేయడం, ఇలా చేయడం వల్ల జరిగినటువంటి సంఘటనలు కోకొలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కేస్ స్టడీస్ ఉన్నాయి మనకి. ప్రజలందరూ కూడా దీన్ని ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. దయచేసి ప్రజలందరికీ కూడా చెప్పేది ఒకటే, కాకినాడ పట్టణ ప్రజలందరికీ
మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా వేస్తున్నటువంటి చలనాలు చట్టాలకు అనుగుణంగా ప్రజల్లో కూడా మార్పు రావాలి. ట్రాఫిక్ రూల్స్ని పాటించినట్లయితే సేఫ్గా ఇంటికి చేరుకుంటారనేటువంటిది మా భావన. థ్యాంక్ యూ సార్. మీకు కంగ్రాట్స్. మీకు కూడా ఇలాంటి మంచి సలహా అలా మంచి మానవత దృక్పథంతో సంధించి ఇచ్చేందుకు. ఇది చూస్తాం మనకు ప్రధానంగా చూసుకుంటే ఒక ఏదైతే తమ కుమార్తె కాబోయే భర్త ఏ విధంగా ఉండాలి, తన కాబోయే అల్లుడు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందని, సమాజం పట్ల తన బాధ్యత ఎలా ఉంటుంది, అలాగే తన ఏదైతే వాహనాలు నడుపుతున్నటువంటి కారు, అలాగే తనకు సంబంధించిన 2 వీలర్స్ నెంబర్లన్నీ కూడా తీసుకుని ఎటువంటి ట్రాఫిక్ చలనాలు లేవు, తన ప్రవర్తన బాగుందని తెలుసుకున్న తర్వాత తన ఏదైతే మామ అయితే ఆనందపడి ఇంటికి వెళ్ళినడం కూడా ఆయన అయితే చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి అంటే మనకు ఒక పెళ్ళిళ్ళకి అలాగే ట్రాఫిక్ రూల్స్ కూడా ఇప్పుడు ఒక కొత్తగా ముడిపడి ఉందని కూడా ఒక కొత్త అర్థం వచ్చే విధంగా కాకినాడ నుంచి ఈ యొక్క విధానం కూడా మొదలైందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే విధానం అంటే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే తమకు త్వరలో రాబోయే రోజుల్లో కూడా పెళ్ళిళ్ళు కూడా ఇట్టే అవుతాయని కూడా ఎటువంటి చలానాలు పెండింగ్ లేకపోవడం, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ ఎటువంటి కేసులు కూడా నమోదు కాకపోవడం, అలాంటి వారికి అయితే ఇట్టే పిల్లని ఇస్తామనే రోజులు కూడా వచ్చాయనేది చెప్పడానికి కూడా ఇదే ప్రధాన ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. అలాగే మొత్తం ఏడు తరాలు కూడా చూడకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆన్లైన్ టెక్నాలజీ పెరుగుతున్నటువంటి టెక్నాలజీ విధానంలో కూడా ఇప్పుడు ఇటువంటి విధానాన్ని ఒక కాబోయే అల్లుడు కోసం ఆలోచించిన తండ్రిని అయితే పలువురైతే అభిమానిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా ఇదే విధానాన్ని కూడా పాటిస్తే ప్రతి ఒక్కరు కూడా ప్రమాదాలు కూడా తగ్గుతాయి. ట్రాఫిక్ రూల్స్ పాటించిన వారికే ఆ పిల్లని ఇస్తారనే విధానం కూడా త్వరలో కొత్త వరవడి ఈ విధంగా రావడం కూడా చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరు కూడా మీ ప్రయాణం సుఖవంతం అవ్వాలన్నా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మీ జీవిత భాగస్వామితో మీ జీవితం సుఖవంతంగా ఉండాలన్నా కూడా ఇటువంటి విధానంతో ముందుకు వెళ్తేనే మీ అందరూ కూడా సుఖంగా ఉంటారు. ఈ కాకినాడలో ఉన్న ప్రజలు కావచ్చు, ఎవరన్నా వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా ఈ నిబంధన పాటిస్తే మాత్రం మీ జీవితం అంతా కూడా సుఖవంతంగా ఉంటుందని కూడా సిఐ శంకరరావు గారు చెప్తున్నారు. సిఐ మనకి చెప్తున్నటువంటి రామారావు గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. నల్లితో ప్రకాష్ RTV కాకినాడ నుంచి.